దాన్ని కూడా మనం గ్రహించవలసిన అవసరం కూడా మనకున్నది. ఈరోజు మనం ఒకసారి మన మిత్రుడైనటువంటి పర్ష హనుమాన్లు గారి దగ్గరికి వెళ్దాం. బీసీ సంక్షేమ సంఘం చెంది హనుమాన్లు గారు, ఈ విషయంపై మీరేమంటారండి? ఐక్యత కరువైనందువల్లనే ఈరోజు 75 సంవత్సరాలుగా ఈరోజు బీసీలు రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా ఫోర్సైట్ టీవీ ఈ డిబేట్ను, అంటే బీసీల సమయ డిబేట్ను ఈ విధంగా తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నేను మధ్యలో జాయిన్ అయినా. ఓకే, ఇంతకుముందు మిత్రులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను కూడా దాదాపు 3 దశాబ్దాలలో బీసీ ఉద్యమంలో ఉన్నా. ఒకప్పుడు ఒక 3 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో బీసీలకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఎవరు అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్నటి వరకు, తెలంగాణ రాకముందు వరకు ఒకే ఒక నాయకుడు ఉండే, మన ఆర్ కృష్ణ గారు. అలా ఇలాంటి సందేహం లేదు. ఆ దురదృష్టవశాత్తు ఆయన అలాగనే రాజకీయాలకు వెళ్ళక, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోకపోతే ఇప్పుడు కూడా ఆయననే మా నాయకుడు అని అందం. ఆ దురదృష్టవశాత్తు ఆయన బీసీ ఉద్యమాన్ని పక్కకు పెట్టి తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సిపి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ, ఇట్లా 4 పార్టీలు మారడం వలన ఈ బీసీ ఉద్యమ నాయకుడు, బీసీ ఉద్యమ పితామహుడు అనే పేరు ఉండే, దాన్ని ఆయన తానే ఓడగొట్టుకున్నాడు. అయితే అట్ ది సేమ్ టైం ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. ఆయన శిష్యుడే శ్రీనివాస్ గౌడ్ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇప్పుడు బీసీ ఉద్యమం నడిపిస్తా ఉన్నారు. ఆయన అంటే జాల శ్రీనివాస్ గౌడ్ కూడా, అంటే ఒక ఆయన అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నా, మీరే ఒకసారి అందరూ బీసీ సమాజం అంతా అర్థం చేసుకోవాలి. మీడియా కూడా తెలుసు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పల్లె నుంచి ఢిల్లీ వరకు ఆ పాదయాత్ర కానీ, బస్సు యాత్ర కానీ, రాజ్యాధికార యాత్ర కానీ, మొన్ననే ఏప్రిల్ 2 నాడు ఒక దాదాపు 16 రాజకీయ పార్టీలను ఢిల్లీలో, ఒక 20 మంది ఎంపీలను, ఆ విధంగా ముఖ్యమంత్రిని, ఇంకా మిగతా రాజకీయ పార్టీలను అందరినీ, ఒక 16 రాజకీయ పార్టీలను, 32 మంది ఎంపీలను, ఒక పార్టీ అధ్యక్షులను, జాతీయ స్థాయిలో బీసీ సంబంధించిన 42% రిజర్వేషన్ కొరకు మాత్రము ఈ ఢిల్లీలో ధర్నా కానీ, ఆ నిరసన కార్యక్రమం కానీ, అంటే అసలు సిసలైన బీసీలకు రేపు ఉద్యమ నాయకుడు అంటే జార్జుల శ్రీనివాస్ గారు అని చెప్పుకోక తప్పదు. అయితే ఎవరు వహించాలంటే ఈయన ఒక్కనే సాధ్యం కాదు. అలాంటి మేధావులు కూడా మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం నక్సలైట్ ఉద్యమం వచ్చింది ఒకప్పుడు. నక్సలైట్ ఉద్యమము ఎవరి కొరకు వచ్చింది? పీడిత ప్రజల విముక్తి కొరకు వచ్చింది. దాని నాయకత్వం ఎవరు వహించారు? అందరూ వహించారు. అందులో సరే ఎక్కువ ఆ రోజులలో బ్రాహ్మణ్స్ ఉండొచ్చు, రెడ్డిస్ ఉండొచ్చు, వెల్మాస్ ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, దళితులు ఉండొచ్చు. కానీ ఆ ఉద్యమం అనేది, నక్సలైట్ ఉద్యమం అనే దానికి ఒక వ్యక్తిని నడిపేయలేడు. అదేవిధంగా బీసీలలో చాలా కులాలు ఉన్నాయి, 116 కులాలు ఉన్నాయి. 10 కులానికి ఒక నాయకుడు ఉంటాడు. ఈ బీసీ సంఘాలలో కూడా చాలా అయిపోయినాయి, దానికి నాయకులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఒక్క నాయకులు కాదు, కానీ ఒక ఉమ్మడిగా సమష్టి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడిగా నాయకత్వం వహిస్తే తప్పకుండా రాజ్యాధికారం కానీ, ఈ ముఖ్యంగా ఇప్పుడు అందరి హాట్ టాపిక్ గా మారిన 42% రిజర్వేషన్లు కానీ సాధించుకునేందుకు అవకాశం ఉంటది. ఇప్పుడు అన్ని నక్సలైట్ ఉద్యమం అయిపోయింది, రాష్ట్రాల ఉద్యమం అయిపోయింది, జిల్లాల ఉద్యమం అయిపోయింది, దళితుల ఉద్యమాలు అయిపోయినాయి. ఇక ఈ తెలంగాణలో, ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్నది ఒకటి బీసీకి సంబంధించిన ఉద్యమాలు. అది కూడా బీసీ ఉద్యమం కూడా ప్రతి ఒక్కరి మదిలో, ప్రతి ఒక్కరి దగ్గర అరే ఇక మిగిలింది ఒక బీసీ ఉద్యమమే అనే ఒక ఫీలింగ్ మాత్రము బీసీలలో కలుగుతుంది. వాళ్ళకు బీసీల హక్కులు అనేది, అందరు హక్కులు సాధించుకుంటారు, ఒక బీసీలే హక్కులు సాధించుకోలేకపోతున్నారు. అటు చట్టసభలో కానీ, ఇటు మన మిగతా పదవుల్లో, రాజ్యాంగ పదవుల్లో కానీ బీసీలు జనాభా దామాషా భాగం సాధించుకోలేరు అనే దాని మీద ఇప్పుడు ఒక్కటైతారు. సమష్టి ఉద్యమాలకు ముందుంటున్నారు. ఒకప్పుడు వాస్తవాన్ని బీసీలు చదువుకోలేరు, వ్యాపారాలు చేయలేరు, రాజకీయాలు తక్కువ. కానీ ఈ మధ్యలో బీసీలు చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు. ఆ విధంగా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నదాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఇంతమంది సబ్జెక్ట్ తీసుకున్నందుకు. అంటే నా వైపు నుంచి ఏంటంటే భవిష్యత్తులో తప్పకుండా
ఇప్పుడు ఇంతకుముందు నిన్న మొన్న పరిస్థితి నిన్న మొన్న ఏమనుకున్నాం ఈటల రాజేందరో ధర్మపురి అరవిందనో బీసీ క్యాండిడేట్గా బీజేపీ అనౌన్స్ చేస్తా అనుకున్నాం. కానీ ఆ బీజేపీ ఏం చేసింది, ఒక అగ్రవాన్ని తీసుకొచ్చి పెట్టింది. నిజంగా దురదృష్టం అది. అంటే బీసీ ముఖ్యమంత్రి అంటారు కానీ ఇక్కడ అధ్యక్షుడు మాత్రం ఆలోచిస్తారు. అంటే ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. లాబింగ్ కూడా ఈ రాజకీయాల లాబింగ్ కూడా ఒక పెద్ద పాత్ర వహిస్తూ ఉన్నది లాబింగ్ అనేది. మరి ఆ లాబింగ్ సిద్ధాంతపరంగా అనేది అదొకటైంది. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా సామాజిక న్యాయం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా బీసీలు ఎంత జనాభా ఉందో అన్ని వాళ్ళ ఆఫీస్ బేరాలకు సంబంధించిన పదవులన్నీ ఇచ్చారు. మొదటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 3 సామాజిక వర్గాలకు ఆ న్యాయం జరుగుతూ ఉన్నది. అంటే ఒక పిసిసి అధ్యక్షుడు రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు కావడం వలన కొద్దిగా బీసీలకు మాత్రము ఒక మేలు జరుగుతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నా. అంటే మిత్రుడు అంటే మీకు ఇంతకుముందు చివరిగా నాది మళ్ళా నేను మధ్యలో చేరినా కాబట్టి మళ్ళొకసారి మీ వద్దకు వస్తాను ఖచ్చితంగా, సమయం మనకు అనుకూలిస్తే. ఓకే, వెళ్ళండి, చెప్పండి సార్.